సహారా ఇండియా పరివార్ ఫౌండర్, సహారా గ్రూప్ చైర్మన్ సుబ్రతో రాయ్ నిన్న చనిపోయారు. ఆయన ఇండియన్ బిజినెస్ సర్కిల్స్లో చాలా ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ సహారా గ్రూప్ అంటే ఇండియన్ బిజినెస్ ఫ్యామిలీస్లో కల్లా అతి పెద్ద గ్రూప్ అని చెప్పొచ్చు. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లక్నోలో ఉన్నాయి. ఆయన బీహార్లో పుట్టారు. తర్వాత 2000 రూపాయలతో తన బిజినెస్ స్థాపించారంట. అంటే ఒకసారి ఆలోచించండి, 2000 రూపీస్తో స్థాపించి ఇప్పుడు ఒక ఎంపైర్ని సృష్టించారు. సహారా గ్రూప్ అంటే ఫినాన్స్లో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, మాస్ మీడియా, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్, ఈ కామర్స్, ఇలా అనేక రంగాల్లో వాళ్ళు ఉన్నారు. ఇండియన్ రైల్వేస్ తర్వాత అతి పెద్ద ఎంప్లాయర్ సహారా గ్రూప్ అని చెప్పి టైమ్ మ్యాగజైన్ ఏనాడో చెప్పింది. సహారా గ్రూప్లో 14 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. దాదాపు 5000 ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అనమాట. సో ఇండియన్ రైల్వే తర్వాత అతి పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేటర్ సహారా గ్రూప్ అని చెప్పి టైమ్ మ్యాగజైన్ చెప్పిందంట. అయితే సహారా గ్రూప్ సంబంధించి ఆయన చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేశారు. సహారా చిట్ ఫండ్ స్కామ్, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ సహారా చిట్ ఫండ్ స్కామ్ పైన ఆయన్ని చాలా క్వశ్చన్స్ చేసింది. తర్వాత ఆ స్కామ్లో దాదాపు 3 కోట్ల మంది దగ్గర 24,000 కోట్లు కలెక్ట్ చేసిన సహారా గ్రూప్ సరైన రూల్స్ ఫాలో కాకుండా అని చెప్పి చాలా వాళ్ళపైన కేసులు కూడా పడ్డాయి. ఈడీ కూడా వాళ్ళపైకి వెళ్ళిందనమాట. 2013లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అడిగిన డీటెయిల్స్ అన్ని పంపించడానికి సహారా గ్రూప్ నుంచి 127 ట్రక్కులు వెళ్ళాయంట. దాదాపు 31,669 కార్టన్లో 3 కోట్ల మంది అప్లికేషన్ ఫామ్స్ అని పంపించారంట. అప్పట్లో అది పెద్ద న్యూస్ అనమాట. సహారా గ్రూప్ నుంచి సెబీకి 127 ట్రక్కులు వెళ్ళాయి, ట్రక్కుల డీటెయిల్స్ వెళ్ళాయని. అంటే అంత పెద్ద స్కామ్ ఇది అని చెప్పి. అయితే ఆయన్ని 2014లో అరెస్ట్ చేశారు. అసలు సహారా స్కామ్ కూడా అప్పట్లో చాలా పెద్ద క్వశ్చన్, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్లో కూడా అడిగేవాళ్ళు. ఆ స్కామ్లో మెయిన్గా ఓఎఫ్సిడీస్ అనే కాన్సెప్ట్ అనమాట, ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్. అసలు ఈ స్కామ్ ఏంటి? సహారా గ్రూప్ వాళ్ళు ఓఎఫ్సిడీస్ ఇష్యూ చేశారు. ఓఎఫ్సిడీస్ ఇష్యూ చేయటం తప్పు కాదు, అయితే ఇక్కడ ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే నువ్వు ఒక బాండ్స్ కొనుక్కుంటావు డబ్బులు పే చేసి, నీకు అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో వాటిని షేర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ క్వశ్చను, ఈ ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇవ్వటం తప్పు అని కాదు. మార్కెట్ రెగ్యులేషన్స్, సెబీ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా సహారా గ్రూప్ వాళ్ళు సెబీ పైన నామ్స్ అన్ని పాటించకుండా ఇవి ఇచ్చేశారు, పోల్డంత డబ్బులు మార్కెట్లో కలెక్ట్ చేశారని చెప్పి ఆయన అరెస్ట్ కూడా చేశారు. 2014 నుంచి 16 దాకా సుబ్రతో రాయ్ జైల్లో ఉన్నారు. తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చారు. భారతదేశంలో కార్పొరేట్ స్కామ్స్లో మీరు చూసుంటారు, సత్యం స్కామ్ కావచ్చు, నీరవ్ మోడీ స్కామ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు సహారా స్కామ్ కావచ్చు. ఇవన్నీ చాలా పెద్ద స్కామ్స్. వీటిపైన ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, వీళ్ళందరూ కూడా దీనిపైన దృష్టి పెట్టారు. సో కార్పొరేట్ స్కామ్స్లో మనం చూస్తే భారతదేశంలో సహారా స్కామ్లో ప్రత్యేకమైన పాయింట్ ఓఎఫ్సిడీస్ అనమాట. అలానే సత్యం స్కామ్లో ఇన్ఫ్లేటెడ్, డీఫ్లేటెడ్ బ్యాలెన్స్ షీట్స్. అలానే నీరవ్ మోడీ స్కామ్లో లెటర్స్ ఆఫ్ అండర్టేకింగ్ సంబంధించి ఫ్రాడ్. ఇవన్నీ కూడా భారతదేశంలో అప్పట్లో ఒక ఊపేశాయన్నమాట. అంటే ఇంత పెద్ద ఫ్రాడ్స్ ఇంత కలకలం రేపాయి. సో సుబ్రతో రాయ్ ఈరోజు చనిపోవటం, ఆయన భారతదేశం బిజినెస్ సర్కిల్స్లో, పొలిటికల్ సర్కిల్స్లో, ఫిల్మ్ సర్కిల్స్లో చాలా పాపులర్. దాంతోపాటే సహారా స్కామ్ కూడా అంత అన్పాపులర్ అయింది. మొత్తానికి సహారా గ్రూప్ మాత్రం ఈరోజు ఆయన చనిపోవడాన్ని వాళ్ళ వెబ్సైట్లో అత్యంత బాధాకరమైన విషయంగా ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా.